విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా నేడు యువజన క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. అలాగే బీచ్ రోడ్లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు కార్యక్రమాలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు కానున్నారు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా నేడు యువజన క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. అలాగే బీచ్ రోడ్లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల కార్యక్రమాలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖలో రెండో రోజు బ్రిక్స్ దేశాల సమావేశాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్, ఏదైతే బ్రిక్స్ దేశాల సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ప్రాంతంలో కూడా ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు. ఆయనతో పాటుగా పలువురు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు విశాఖలో ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ బ్రిక్స్ దేశాల రెండు రోజుల్లో భాగంగా ఈ నేటితో కూడా ముగినున్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే విశాఖలో ఈ కార్యక్రమానికి గత రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మా పలువురు మంత్రులు బాలా వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి తదితరులు యొక్క సదస్సులో పాల్గొని డిన్నర్ కూడా అదే గది ప్రాంతంలో నోవాటల్ హోటల్లో డిన్నర్ లో కూడా భాగస్వామ్యమయ్యారు. అదేవిధంగా దాంతో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ కూడా అలరింపజేశాయి. అదేవిధంగా కూచిపూడి నృత్యంతో పాటు అందరినీ కూడా శోభ చేకూరింది. అదేవిధంగా తరంగం వెలంకమ్ము సాంఘిక అతిథులకు కూడా ముఖ్యంగా ఘనస్వాగతం పలికారు. నేటితో రెండో రోజు కూడా ఈ యొక్క బ్రిక్స్ సదస్సులో కూడా పూర్తిగా విజయవంతమయ్యి రెండో రోజు కూడా దిగ్విజయంగా పాల్గొనేందుకు కూడా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా విశాఖ బీచ్ రోడ్ లో కూడా భారీ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. అదేవిధంగా దీన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత తూర్పు తీరంలో విశాఖ తీర దేశానికి ఆభరణమన్నారు. అదేవిధంగా సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను పిలుస్తారని కూడా బ్రిక్స్ దేశాల మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వివరించారు. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగాలు ప్రతిభకు దేశంలోనే #1 గా విశాఖ సిటీకి ఉందని కూడా స్పష్టం చేశారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాలు విశాఖ నగరం అగ్రస్థానంలో ఉందని కూడా వెల్లడించారు. ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రతీకగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దినట్లు కూడా స్పష్టం చేశారు. భాషా సంస్కృతి భౌగోళికంగా భిన్నమైన క్రీడా దేశాల్లో కూడా ఐక్యత ఉండాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆకాంక్షించారు. క్రీడలకు పోటీ మాత్రమే కాదు, సంస్కృతి జీవన విధానాన్ని కూడా ఈ విధానం అని కూడా తదితరులకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ముఖ్యంగా చూసుకుంటే యువతతో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, యోగా, ధ్యానము, భారతీయ సంస్కృతి అనే విధానాన్ని కూడా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కార్యక్రమంలో కూడా అనువిందుగా ఈ యొక్క బ్రిక్స్ సదస్సు గత సాయంత్రం వరకు కొనసాగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయించి కూడా రెండో రోజు కూడా ఉత్సాహంగా జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ అకాడమీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ఇందులో వెల్లడించారు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి స్పోర్ట్స్ సిటీ కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా నెల్లూరు కేంద్రంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, అఫైరల్ టెక్నాలజీ తయారీ కంపెనీలు వస్తాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్ గా విశాఖను తీర్చిదిద్దామని కూడా స్పష్టం చేయగా ఏపీలోని ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు నిర్వహణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
బ్రిక్స్ దేశాలలో క్రీడా భాగస్వామానికి ఏపీ సిద్ధమని కూడా చంద్రబాబు స్పష్టం చేయగా, ఏదైతే నైపుణ్యం కలిగిన యువత, సాంకేతిక వ్యవస్థ, సుదీర్ఘ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ బలమని కూడా ఈ యొక్క బ్రిక్స్ సదస్సులో కూడా అందరూ కూడా వివరించినట్లుగా చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.